ట్రూరైన్ న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని రంగసముద్రం గ్రామ పొలం 1090లో 11 ఎకరాల 7.6 సెంట్ల భూమి మాదిగ గోపాడు, పక్కీర్గాడ్ల చిన్నవాడు, బుడ్డవాణి చిన్నవాడులకు సంబంధించి పట్టా భూమి ఉంది. ఈ భూమి కొన్ని ఏళ్ల నుండి తమ ఆధీనంలో ఉంది. ఈ భూమిని దొడ్డేటిపల్లి వెంకట సుబ్బయ్యాచారి మా అనుభవంలో ఉన్న సబ్ డివిజన్ కాని భూమిని పొట్టిపోగు లాజర్ నుండి కొనుగోలు చేశారని, మాపై దౌర్జన్యం చేస్తూ అడ్డుపడుతున్నారని బాధితులు పొట్టిపోగు దీపక్, ముళ్లపాటి వినోద్ కుమార్, పొట్టిపోగు శేఖర్లు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మా ఆధీనంలో ఉన్న భూమిని కొలతలు వేయాలంటూ బద్వేల్ ఆర్డీఓ పోరుమామిళ్ల రెవెన్యూ అధికారులను ఆదేశాలు జారీ చేయడంతో పోరుమామిళ్ల రెవెన్యూ అధికారులు, జిల్లా సర్వేయర్లు, జిల్లా లాయర్తో వచ్చి కొలతలు వేయాలంటూ దౌర్జన్యంగా చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ భూమి కోర్టులో ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు తమ భూమిపైకి రావటం అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఎస్సీ బాధితులు న్యాయం చేయాలని వారు కోరారు. ఆయన తప్పు అవుతుంది, వారసులు మాది తప్పు అవుతుంది. మీరు అంటుంటే ముందంటే మీరు రాసుకుంటే అడిగిన దానికి చెప్తాడా ఏం సార్ ఇట్లా జవాబు చెప్పండి, దానికి ఎవరు చెప్తారంటా. ఇదైతే అదే కాదు, ఎవడైతే మాట్లాడాం సార్. సబ్ డివిజన్ అయిన భూమి మీరు చెప్తే అట్టా సార్ మీరు సార్ కింది స్థాయిలో మీకు అన్ని తెలుసు సార్. మీకు తహసీల్దార్ గారు నీకు వాళ్ళకు ఉందని ఇచ్చినారు, చూపిమని ఆయన చెప్పినాడు. చూపిస్తున్నారో లేదో నువ్వు మేడం, మీరు అదే మాట అడిగింది కదా, ప్రొసీడింగ్ సారించింది కదా సార్. దాంట్లో ఏమన్నా ఇన్ని కేసులు ఉన్నాయని ఎంత అది ప్రొసీడింగ్ ఇచ్చేనాడికి మేడం ఎవరు మా దగ్గర రాలా. కోర్టు కేసు ఉంది కానీ మూడోసారి రావడం మేడం, ఇది మూడోసారి. ఒక్కరోజు బద్వేలు ఆర్డీఓ గారి దగ్గర పోయి చెప్పండి, టైం లేదు. మీరు కలెక్టర్ దగ్గరికి పోయినా ఎవరి దగ్గరికి పోయినా దీన్ని ఆపమని వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చింటారు. నేను తీసుకున్నాను సార్, మీకు ఆల్రెడీ ఇచ్చినాము, తీసుకురాలి ఆల్రెడీ ఉండే కదా అని చెప్పేసి ఆయనకు ఒక సెట్ ఇచ్చినామా, ఒకసారి 6 కింద మీకు వేసిండే మీకు ఒక సెట్ ఇచ్చినామా, మళ్ళీ 2 సార్లు వచ్చి 2 సార్లు ఇచ్చినాం. ఇప్పుడు మీరే మేడం చెప్పారు. మీరు చదువుకున్న వాళ్ళు, మీకు కూడా ఇప్పుడు అదే డాక్యుమెంట్ నీ దగ్గర ఉందనుకుందాము, మేము వచ్చి చేస్తే ఒప్పుకుంటారా? అన్నా చెప్తా ఉన్నా, మనం ఏం చేస్తా ఉన్నాము, ఫ్లాట్ ని ఐడెంటిఫై చేస్తా ఉన్నాం అంతే. ఫ్లాట్ ని ఐడెంటిఫై చేసి కొలతలు అన్నా, నేను ఏం చెప్తాను, కొలతలు వేయండి. మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళండి. అక్కడ కూడా న్యాయం జరగలేదు అంటే యూ కెన్ అప్రోచ్ ద జూనియర్ సివిల్ జడ్జెస్ కోర్టు. కోర్టుకు మీరు పోయి ఉంటే మీకు ఏదైనా కోర్టు ఆర్డర్ ఉంటే చూపించండి. మీ పేరుతో ఉంటే జడ్జిమెంట్ చూపించండి. ఉంది, పర్మనెంట్ ఇంజెక్షన్ ఉంది. 2008 మొత్తం సర్వే నంబర్ 2008 నుంచి కోర్టులో ఉంది. 2008 నుంచి వివరణ చెప్పండి. మీ సుపీరియర్ ఆఫీసర్స్ మీకు ఏం చెప్పింటే అది మీరు చేయండి సార్. మీ సుపీరియర్ ఆఫీసర్స్ అర్థమైందా? నేను జడ్జింగ్ కాదు, ఆర్డీఓ కాదు.
వాళ్ళకి యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ ఆర్డీఓ గారి దగ్గర నుంచి ఏది వచ్చింటే అది చేసుకోండి. సార్ ఒక్కసారి రాండి సార్, ఏంది మేడం గారికి రాండి సార్, మేడం మీద చెప్తా మేడం చేయబోతా అంటాడు సార్. నేను పోయేది కాదే, ఆరే మాట్లాడతాడు, మేడం మాట్లాడి ఏం చెప్పేది మీకు చెప్పే మాట నువ్వు చెప్పేది ఏంది? ఏంది? మీకు అర్థమవుతుందా? నువ్వు మాట్లాడేది లేదు, మీరు చెప్పి చదువుకున్న పెట్టేది లేదు. మేడం నేనేం చెప్తాను మనకి ఒక్కో ఆరే టైటిల్ గురించి అంతా ఆరే ఏదో తాల్దారు చెప్తాడు. టైటిల్ డిసైడ్ చేసేది ఆ. ఇప్పటి వరకు రెవెన్యూ వరకు రెవెన్యూ ఆయన డిసైడ్ చేస్తున్నారు కదా, అదైతే అబద్ధం కాదు కదా. ఆర్డీఓ గారు చేయలేదా? ఆర్డీఓ గారు ఆయన తహసీల్దార్ ఆర్డీఓ రిపోర్ట్ కూడా నేను చూస్తున్నాను. మేడం తహసీల్దార్ గారు ఓకే చేసిండ్రు, ఈయనకు సార్కు పర్మిషన్ ఇచ్చిండ్రు కొలసమని. ఈయన దీని మీద సమస్యలు ఉన్నాయని ఈయన ఎనికి వెళ్ళిపోయాడు, వచ్చి ఫీల్డ్ వచ్చి ఎనికిపోయి వెళ్ళిపోయాడు. సమస్యలు అయితే తగ్గలే, అట్నే ఉన్నాయి. ఈయన వచ్చినప్పుడు ఎట్లుండే సమస్యలు ఇప్పటికి అట్టనే ఉన్నాయి. కానీ సార్ అయితే ఇప్పుడు పదే 3 సార్లు మళ్ళీ వచ్చింది. అంటే సమస్యలు ఏమైనా తగినాయి సార్ అప్పటికి ఇప్పటికి? సమస్యలు తగలేదు కదా. నేను ఇచ్చిన ఆర్డర్ ఏం చేయలేదో చూడమని మేడం మా డౌట్లు చెప్పండి మేడం. జడ్జిమెంట్ వచ్చినాక ఎవరు అబ్జెక్షన్ చేయలేదు, ఎవరు ఎప్పుడు వేసినావు అన్నాను కోర్టులో? పర్మనెంట్ ఇంజంక్షన్ ఉంది కదా, పర్మనెంట్ ఇంజంక్షన్ ఉంది కదా. మీరు చెప్పినట్టు సరే, మీరు 5 మంది ఒక ఆడాంతో మాట్లాడుతున్నారు. మీరే మాట్లాడలే మేడం. మాట చెప్తాండ చూడు, కోర్టులో ఉంది కదా, ఆ కోర్టులో ఉండే విషయం ఆర్డీఓ గారికి తెలీదా? అన్ని వాళ్ళకి అన్ని తెలుసు సార్. వాళ్ళకి తెలియకపోతే మీరు చెప్పిండాలా? మీరు చెప్పిండొచ్చు కదా, మీరు చెప్పిండొచ్చు కదా. ఆర్డీఓ గారికి తెలీదా? ఇంత ఏరియాకి సబ్ డివిజనల్ ఆఫీసర్ తెలియదు అంటారా మీరు? సార్, మీ సుపీరియర్ ఆఫీసర్ ప్రకారం మీది మీరు చేయండి, లేదా చేయరంటారా? పోలీసు వాళ్ళు వచ్చినారు కదా, విధి నిర్వహణకు అడ్డం అన్నట్టు కేసు రిజిస్టర్ చేయండి. అట్నే చేయండి సార్, నావే కేసు పెట్టండి. ఎందుకు పైన చేయండి, వాళ్ళపైన చేయండి. అదే చేయండి, ఎందుకు దేశంలో పోతాం లేదు ఎందుకు అదే 4 లక్షలు అయితే అది కోర్టులో మీరు చెప్పకూడదు సార్. కోర్టు నుంచి ఏదైనా కాదు సార్, అది నేను మిమ్మల్ని పొమ్మని చెప్తాను. ఏం చేయలేక మీరు చేస్తే చెయ్యండి సార్, లేదు అంటే మీకు డ్యూటీకి ఆటంకం కలిగిస్తున్నారని ఇన్స్పెక్టర్ చెప్పండి. మీ ఇన్స్పెక్టర్ గారికి చెప్పండి సార్, అంతే. మీ దగ్గర ఏమన్నా ఆధారం ఉంటే కోర్టు నుంచి స్టే ఉన్నా, ఇంజంక్షన్ ఉన్నా, స్టేటస్ ఉన్నా చూపించండి మేడం. ఆయనకే మేడం మీరు దాని పొజిషన్ మీకు ఎంతవరకు తెలుసున్నా దాని స్టోరీ నాకు తెలుసు మేడం. నేను షార్ట్ కట్లో చెప్తున్నా. 2009 నుంచి మొత్తం టోటల్ 11 ఎకరాలు అంటే దాదాపు 12 ఎకరాలకు కోర్టు కేసు ఉంది మేడం. 2010 కూడా, తర్వాత 2010, తర్వాత ఒక్కొక్కరు అందరూ కేసు ఇప్పుడు ఆయనకు చెప్పిన మేడం. ఫైల్ ఆర్ఐ గారికి వచ్చినారు కదా, మీరు ఒక రిక్విజిషన్ ఎందుకు ఇచ్చిండ్రు? ఉండు మేడం. సోమవారం పోయి స్పందనాలు ఎందుకు ఇచ్చిండ్రు? మీ వర్షన్స్ మీ దగ్గర ఉంది. కాదన్నా, వాళ్ళది అన్నప్పుడు మేడం నేను ధర్నా చేసిన, అన్ని చేసిన, అన్ని పేపర్లు వేసిన, పాంప్లెట్ వేసిన, నాది హక్కుదారినప్పుడు నేను ఇన్ని చేస్తుంటే మీరు ఏం చేసిండ్రు? మీ పూర్వీకులు కాదు, నువ్వు అథెంటికేటెడ్ గా ఆయనకేముంది మేడం? ఆయన కొడుకు ఎవరికి? నేను మా అబ్బకు మా నాన్న పుట్టిన మా నాన్నకి చిన్న ఏం చూపించాలి మేడం? వివాదం అడిగినరో వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అడగండి. నేను ఆర్డీఓ గారి డైరెక్షన్ ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన. మీకేదన్నా డైరెక్షన్ ఉంటే మీరు కూడా వాళ్ళ సహాయంతో చేయించుకోండి, అంతవరకే. ఇప్పుడు మమ్మల్ని అడిగిన కదా మేడం, ఒక చిన్న నాకు ఆర్డీఓ గారు చేసేదానికి నేను వచ్చిన. మేడం దీని మీద చూడు 5 కేసులు ఉన్నాయి. మీరు అన్నా నాకు అవన్నీ ఎందుకన్నా? చెప్పండి. ఇప్పుడు మాట్లాడుకోవచ్చు మేడం, ఇది కోర్టు కేసు మేడం. ఊరికంటే కోర్టు కేసు ఆర్డీఓ గారు వచ్చి మమ్మల్ని అడగడం కేసు కేసులో చూడండి. ఏం చేయలేను కానీ మీకు అందరికీ తెలుసు. ఒక ల్యాండ్ పుట్టింది 7 ఎకరాలు 87 సెంట్లు, 10 ఎకరాలు అయింది. అందరికీ రిజిస్టర్. మీరు ఎట్టా వాళ్ళ 50 సెంట్లు ఐడెంటిటీ చేసిపోతారు, మిగతా ఏం కావాలి సార్? ప్రొసీడింగ్ ఇచ్చి చూపించమని చెప్పి అడుగుతాం.
ఇప్పుడు ఎవరు అబ్జెక్షన్ చెప్తారు? నేనే మేడం. మేమే మేడం. దాంట్లో మాకు ల్యాండ్ ఉంది మేడం. కాదన్నా, నేనేం చెప్తానండి, తహసీల్దార్ ఇచ్చేసినారు వాళ్ళకి చూపించని చెప్పి తహసీల్దారే నోటీస్ ఇచ్చింది కూడా. అంటే ఎట్లా చూపించారంటున్నారు సార్? మీరు సర్వే ఆయన ఆడుకొని ఈ నుంచి ఇది నాదంటే మీరు చూపించారు సార్. ఓకే ఓకే. నువ్వు చేసినా ఇప్పుడు కూడా ఏముంది? నేను చెప్పేది విను చంద్ర. మీరు ఎట్లా అది పోయింది ఏం చూపించారు? లేదు. ఆడియో గారి దగ్గరికి రండి, ఎందుకు సార్? ఎంఆర్ దగ్గరికి పోయి చెప్పండి. ఇదేదో లాభం లేదు సార్. మీరు ఏదో ఏకపక్షంగా ఉంటే ఎవరు ఏం చేయలేరు. దానికి సార్ మీరు అధికారులు సార్ హెచ్చరిక బోర్డు ఎలక్షన్ అయిపోయిన రోజు అన్నాడు. ఎలక్షన్ ముందు మీరు కొలిసేది ఏందని కదా, ఎలక్షన్ అయిపోయిన అకౌంట్ సార్, ఎలక్షన్ ఎట్ చేస్తారు. సార్ ఇప్పుడు మేడంతో మాట్లాడండి సార్. సార్ ఎలక్షన్ అయిపోయిన అదే మాట్లాడదాం. నేను మాట్లాడతలే. ఎక్సెస్ ల్యాండ్ ఎట్లా క్లియర్ చేస్తారు మేడం? నేను అదే చెప్తాను. ఆడియో సార్ ఆర్ఐ సార్తో మాట్లాడుతున్నారు మేడం. ఎక్సెస్ ల్యాండ్ ఎట్లా క్లియర్ చేస్తారు? 2 ఎకరాలు ఉంది. ఎవరు నష్టపోవాలా? ఆ పేర్లు కానీ మీరే మెన్షన్ చేసిపోండి, పలానా వాళ్ళు నష్టపోండి అని రాసి అతనికి ఆబ్జెక్ట్ తీసుకోపోండి. ఏమి ఎవరు నష్టపోవాలో 2 ఎకరాలు సెల్లు నెమ్మది సార్. నేను ఎందుకు అఫ్సల్గా మీరు మాట్లాడాలి? మీరు నాకు ఇవ్వండి. నేను నేనైతే మాట్లాడతాను తప్పు సార్. అదైతే ఒప్పుకోను సార్. మీరు ఎన్ని చేసినా నేనైతే ఒప్పుకోను సార్. అది ఎక్సెస్ ల్యాండ్ ఆడచ్చు చూపించగలరు. నాకు వివరణ ఇచ్చి మీరు చేసుకోండి. నేనైతే అడ్డు రాను, వెళ్ళిపోతాను. తెలిసే మీరు అట్లా చేస్తుంది సార్, తెలిసి కూడా తహసీల్దారయ్యా, మేమైతే నేను మేడంతో మాట్లాడి చెప్పినా కదా. నేను ఆర్టీ సార్ మాకు ఇప్పుడు టైం, మేము ఆర్టీ సార్తో మాట్లాడతాము. మాకు ఇప్పుడు టైం ఎండింగ్ అయితే ఆర్టీ సార్తో మాట్లాడతాం సార్. మేము టైం ఎండ్ అయితే నేను పోయి సోమవారం సార్తో మాట్లాడతాం. సోమవారం కలుస్తాం సార్తో. సార్తో కానీ అవసరం లేనా? ఇక్కడికి వచ్చితే సార్తో మాట్లాడు. మనం తిరగడం మొన్న పోయినా 2 రోజులు 2 రోజులు పోతే ఎలక్షన్ అంటే కలిసనే లేదు సార్. 2 రోజులు తిరిగినాం. మరి ఇటు ఇప్పుడు ఎట్ట వచ్చారు సార్ అందరూ? మొన్న అయితే అందరు వచ్చిండ్రు. మీరు అందరూ టైం ఇచ్చి మాకు కూడా ఒక టైం అడగాలి. మేము ఇంతవరకు ఇప్పుడు మాకు టైం ఉంది. మేము ఆర్టీ సార్తో మాట్లాడుకోవాలి. మాకు టైం ఉంది. ఎందుకు మేడం మేడం మాకు ఇప్పుడు టైం ఇవ్వండి, మేము వచ్చి మాట్లాడతాం. మేడం రాలేనా? అది వీడియోది నీటిది ఇంకా కట్ చేసి మేడం వస్తుంది. మేడం